నమస్తే, వెల్కమ్ టు టీవీ11 తెలుగు. కొంతమంది జనం కలిసి ఉంటే అది ప్రదేశం అవుతుంది. అదే ప్రదేశంలో కొన్ని కోట్ల మంది కలిసి ఉంటే అది దేశం అవుతుంది. ఆ దేశం సంతోషంగా ఉండాలంటే స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ కేవలం స్వాతంత్రంతోనే వస్తుంది. ఎంతో మంది పోరాట యోధులు ఈ దేశం నేలపై రక్తం చిందించారు. ఎంతో మంది త్యాగదనుల ఫలితమే ఈ స్వాతంత్రం. అయితే తెలంగాణకు మాత్రం 1947లో స్వాతంత్రం రాలేదు. మరి ఆనాడు తెలంగాణలో ఉన్న ప్రజలకు దేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం తెలుసా, తెలియదా? ఒకవేళ తెలిస్తే ఏ విధంగా తెలిసింది? అప్పుడున్న నిజాం పరిపాలనలో ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేది? ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో ఈ దేశం ఏ విధంగా మారింది? ఆనాటి స్వాతంత్ర సమర యోధులు కోరుకున్న అభివృద్ధి జరిగిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నాగిల గోపాల్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? ఎట్లా? చాలా బాగున్నాము. ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వము పరిపాలన చేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం. అయితే 78 ఏళ్లకు ముందు ఈ ప్రాంతంలో, అంటే ముఖ్యంగా మన తెలంగాణలో కానీ మన షాద్నగర్లో కానీ పరిస్థితులు వేరు. 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి మాత్రం రాలేదు, ముఖ్యంగా తెలంగాణకు. ఆ తెలంగాణలో మన షాద్నగర్ కూడా ఒక భాగమే కాబట్టి అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం ఈ ప్రాంత వాసులకు ఎవరికైనా తెలుసా, తెలీదు? మన దగ్గర తెలంగాణలోనే చాలా చదువు తక్కువ. 10% 15% కూడా లేదు చదువు. ఆ ఉన్న చదువు కూడా ఉర్దూ చదివే వాళ్ళు అందరూ, చాలా మంది ఉర్దూ చదివేవాళ్ళు. మన యూనివర్సిటీ కూడా ఉర్దూనే, చాలా ఉర్దూనే, ఫార్సీ, ఉర్దూ, అరబ్బీ ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. అట్లా నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేటివి ఆ రోజుల్లో. ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ అంటే ఈ వేళ్ల మీద లెక్క పెట్టి 1% 2% కూడా ఉన్నదో లేదో. అప్పుడు 7వ తరగతి పాస్ అయిపోతే తెలుగు కానీ ఉర్దూ కానీ ఉద్యోగాలు ఈజీగా దొరికేటివి. జనాలకు స్వాతంత్రం గురించి చాలా తక్కువ తెలుసు. పొద్దున్నే లేచి రాత్రి వరకు వ్యవసాయం చాలా ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఉండింది అప్పుడు. అంటే ఇప్పుడున్న సువిధ అంటే ఆ పరికరాలు, వ్యవసాయ పరికరాలు ఆనాడు లేవు. కాబట్టి వ్యవసాయదానికి వర్షాధార పరిస్థితులనే ఉండింది. కాబట్టి మనకు పెద్ద ప్రాజెక్టులు కూడా లేకుండానే ఎప్పుడు ఊర్లలో ఉన్న వాగులు వంకలతోనే, కొద్దిగా బావులతోనే వ్యవసాయం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్లకు స్వాతంత్రం గురించి చాలా తక్కువ తెలుసు. కొద్దిమంది మాత్రమే ఊర్లో, కొద్దిమంది మాత్రమే, ఒక 5% మాత్రమే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, లేకుంటే జ్ఞానం ఉన్న వాళ్ళు, ధనవంతులు కూడా 1-2% ఉండేవాళ్ళు. వాళ్ళకే తెలుసు స్వతంత్రం గురించి, కానీ తత్తిమ వాళ్ళకు ఏది తెలియదు. అయితే స్వతంత్రం వచ్చిన వార్త ఈ ప్రాంతంలో బయటకు వచ్చిందా? అసలు దేశం మొత్తము సంబరాలు చేసుకుంటున్నారు, కానీ తెలంగాణలో పరిస్థితి లేదు. అంటే ఆ వార్త అనేది ఈ ప్రాంతంలో స్ప్రెడ్ అయిందా, కాలేదా? స్ప్రెడ్ కొద్ది మాత్రమే అయింది. నేను అప్పుడు 8 సంవత్సరాలు నేనున్నా. కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా ఎక్కడనో హైదరాబాద్కు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, లేకుంటే సిటీకి చిన్న నగరాలకు పోయే వాళ్ళకు మాత్రమే స్వతంత్రం వచ్చిందని తెలుసు. ఈ స్వతంత్రం రావడానికి కారకులు ఎవరో కూడా దేశానికి తెలియదు. అంటే ఈ ప్రాంతానికి, తెలంగాణ వాళ్ళకు మహాత్మా గాంధీ గురించి చాలా మందికి తక్కువ తెలుసు. ఆయన ఇక్కడ రాకపోవడం జరిగింది. ఆయన రాకపోవడం ఒక కారణము, రాకపోవడం కూడా ఒక కారణము. అయితే నిజాం మీద స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 630 సంస్థానాలు విలీనం చేసినారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ అప్పుడు, ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి కూడా ఉండిండు. ఆయన ఎంతో ప్రయత్నం చేసిండు, అయినా అని ఈయన ఒప్పుకోవడం లేదు. కారణం ఏంటంటే వీళ్లకు ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో అప్పుడు బంగ్లాదేశ్ లేదు. 2 ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని 2 పాకిస్తాన్. అది బ్రిటిష్ వాళ్ళు కుట్రతోని బలహీనం చేయాలి భారతదేశాన్ని అనే కుట్రతోని ఆ విధంగా చేయడం జరిగింది. లేకుంటే సిలోన్ మనదే, ఆఫ్ఘనిస్తాన్ మనదే,
నేపాల్ మనది, 56 రాజ్యాలు మనది. ఈ కుట్ర వల్ల కొంత 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 వేరు 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 ఒక 100 సంవత్సరాలలో అన్ని దేశాలన్నీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ వేరుపడడం జరిగింది. ఈ ఆంగ్లేయుల యొక్క కుట్ర వల్ల నేపాల్ వేరుపడిపోయింది, సిలోన్ వేరుపడిపోయింది, పాకిస్తాన్ 2 పాకిస్తాన్లు ఏర్పడిపోయినాయి. భారతదేశాన్ని చుట్టుముట్టు కూడా స్వతంత్రం ఇచ్చినాక కూడా వీళ్ళను ఎరకాటంలో పెట్టాలి అనే దురుద్దేశంతో ఆంగ్లేయులు మనల్ని ఇక్కడ విడిచిపెట్టిపోయడం జరిగింది. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు కూడా ఉండిండ్రు గోవాలో, చాలా ఏళ్ళు ఉండిండ్రు వాళ్ళు దాదాపు స్వతంత్రం వచ్చినాక 10-15 సంవత్సరాలు వాళ్ళు అట్లనే ఉండిండ్రు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద కూడా మనం అటాక్ చేసి దాన్ని అధీనం తీసుకోవడం జరిగింది. అప్పుడు 40 ఏళ్ళ మనకు గోవా రాలేదు, మనకు తర్వాత వచ్చింది 60-70. ఈయన నిజాం గారు పాకిస్తాన్ లో కలపాలని ఈయన ఉద్దేశం. ఈయన కూడా ఒక పాకిస్తాన్, సౌత్ లో కూడా ఒక పాకిస్తాన్ చేయాలని ఆయన దురుద్దేశం. ఆయన దానికోసమే దేశంలో విలీనం కాలేదు, ఆయన విలీనం కాలేదు. అయితే ఈయన దగ్గర ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్, ఆయన ఎంతో చెప్పడం జరిగింది, కాదు మన దేశం అది మనం అలాగ ఉండలేము మధ్యలో అని ఎంత చెప్పడం జరిగింది. ఆయన మాటలు పెడిచెవును పెట్టిండు. ఆయన పెడిచెవును పెట్టి కొంత మహమ్మదీయులకు ప్రాధాన్యం వేయడం జరిగింది. దానివల్ల కాసిం రజ్వీ అనేవాడు దీని అవకాశవాది తయారై నేను అనుసా అనే ఉద్దేశం చేత ఈ స్వతంత్రాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ఉద్దేశం చేత దురాక్రమణలు చేయడము, దోచుకోవడము, అన్ని ఆక్రమణలు, మోసాలు, దగా, కుట్రలు, కొందరిని మహిళలను చెరచడము, ఇట్లా మళ్ళీ వాళ్ళ ముంగలనే భర్తలను కొట్టేయడం, చంపేయడం ఇట్లా జరగడం జరిగింది. దానివల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ కు ఈ వార్తలు అందుతూనే ఉన్నాయి. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది వందే మాతరం రామచంద్రరావు నుండి, మన మన దాశరథి కుసుమాచార్య ఉండిండు, రంగాచార్య తండ్రి కుసుమాచార్య, బి రామకృష్ణరావు గారు, గోపాలరావు ఎగ్బోటే, ఇంకా చాలా మంది మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ వార్త అందించడం జరిగింది. అప్పుడు జయం చౌదరిని పంపించడం జరిగింది ఇక్కడ నుంచి దీని మీదకి అటాక్ చేయమని. అంటే ఈ తెలంగాణలో నిజాం అరాచకాలు కానీ ఆ సమయంలో జరిగినటువంటి ఆ అరాచక పాలనని ఢిల్లీ దాకా చేర్చడంలో ఎవరు కీలక పాత్ర వహించారు? ఇక్కడ ఉన్న నాయకులు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వార్తలు పంపడం జరిగింది. అయినా ప్రభుత్వానికి సీక్రెట్ ఏజెన్సీస్ లేదా? వాళ్ళు ఈ దేశంలో ఏమైతున్నది, ఎక్కడ ఏమైతున్నది, ఇవాళ బంగ్లాదేశ్ లో ఏమైతున్నది కూడా నీ జోబులో ఉన్నది ఇవాళ. అంటే ఆ రోజులు లేవు, కానీ ఆ రోజులు వార్త మాత్రం వాళ్ళకు అందడం జరిగింది. అందడం కాబట్టే కదా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది జయంత్ చౌదరిని. అప్పుడు మన దగ్గర షాద్నాల్ వాళ్ళు అటాక్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, రాయచూర్కి వెళ్ళి దుర్మార్గులు ముస్లిమ్స్ పారిపోవడం జరిగింది, హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ మధ్యలోనే వాళ్ళను విమానం ద్వారా వాళ్ళని కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి. ఇది ఎప్పుడు ఇది ఆపరేషన్ పోలో 48. అయితే అప్పుడు మన దగ్గర ట్రైన్ లో పోతున్నారని వచ్చి ట్రైన్ మీద బాంబేసిండ్రు. మళ్ళా ఒక చౌరస్తల ఇక్కడ ఇప్పుడు జనం లేకుండా ఒక హోటలే ఉండింది అక్కడ, నిర్మానుష్యం ఉంది. ఆడ ఒక హోటల్ ఉండింది. అక్కడికి వచ్చిన ముస్లింలు ఆడ షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆడ దాని మీద కూడా బాంబేసిండ్రు, కొంతమంది చనిపోవడం జరిగింది. అట్లా 4 మూలలకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు ఆయనను. 4 మూలల తరఫుకి వెళ్ళి ఒక దిక్కు అటాక్ చేయలే. హైదరాబాద్ ను 4 దిక్కులు అటాక్ చేసిండ్రు. ఎప్పుడైతే 4 దిక్కులు అటాక్ చేసిండ్రో ఆయన ఏం చేయలేకపోయిండు. ఆయన సైన్యం కొద్ది కదా, ఆయన ఏం చేయలేకపోయిండు, ఆయన లొంగిపోయిండు. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం అసలు ఈ ప్రాంత వాసులకు అసలు ఎవరికి చాలా తక్కువ. మరి 5%, 10% కూడా తెలియదు. అదే. అయితే మన 47 నుంచి 48 మధ్య ఇక్కడున్న ప్రజలు స్వాతంత్రం కోరుకున్నారా, కోరుకోలేదు? దేశంలో కలపాలనుకున్నారు? అయ్యో, ఎంతో పోరాటం జరిగింది, ఎంతో మంది చనిపోయారు. అప్పుడు మన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అదేం లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఫ్రమ్ ది బిగినింగ్ వ్యతిరేకమైన దురాక్రమణ కొరకు వాళ్ళు ఏదో ఒక ఊర్లలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అంటే ఇప్పుడు భారతదేశంలో విలీనం అయితేనే
మనకు మంచి రోజులు వస్తాయి, నిజాం అరాచక పాలన నుంచి విముక్తి దొరుకుతుంది అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు నమ్మిరు. మరి దానికోసం ఇక్కడ స్వాతంత్రోద్యమ పోరాటం ఏం జరగలేదు అంటారు. ఇంకా స్వాతంత్రం ఇదే ఆయన లొంగిపోవడమే స్వాతంత్రం మనకు. అది కానీ ప్రజలు ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ మూవ్మెంట్లు ఎట్లయితే అందరు జైలుకు పోయారు, అప్పుడు అట్లా తక్కువ, అణచివేత ఎక్కువ, చదువు లేదు కదా, అణచివేత ఎక్కువ. ఎక్కడిదక్కడ పటేల్ పట్వారీలు అంతా వాళ్ళ మనుషులే, దొర్రలు దేశముఖులంతా నిజాం మనుషులు. పేపర్ మెల్లగా తెప్పించుకొని చదివేవాడు. బాపుని సభాపతి కృష్ణయ్య అని ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఆయన చదువుకునేవాడు. ఆయన ఒక కర్ణం నరహర్రావు అని ఉండే ఆయన, కొద్దిగా ఇట్లా అంతే కొద్దిగా మందికే తెలియాలి. ఒక ఊళ్ళో 10 మంది కూడా తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళు చదివిన ఆ వార్తను ఊర్లో చెప్పడం కానీ మిగతా వాళ్ళు మెల్లగా జరిగేది. అంత భయం. సాయంత్రం 6 కాగానే అన్ని ఇండ్లు బంద్ అయిపోయేది. ఎప్పుడు దోచుకుంటారో, ఎప్పుడు వస్తారో భయం. రథాకాల భయం ఎక్కువ. ప్రజలు ఆడికైనా కానీ కొద్దిగా పెద్ద పెద్ద ఊర్లల్లో జట్లు కట్టేది. జట్లు అంటే ఒక 20 మంది 30 మంది జట్లు, 2 జట్లు వాళ్ళు డ్యూటీలు తీసుకొని రాత్రిపూట తిరిగేది. ఒక జట్టు ఇట్లా తిరగాలి, ఒక జట్టు లెఫ్ట్ నుంచి, ఒక జట్టు రైట్ నుంచి, ఒక ప్రదేశం గుర్తుపెట్టుకొని ఆ ప్రదేశంలో కలవాలి. అట్లా చేసినారు. పెద్ద ఊళ్ళకి చేసినారు. చిన్న చిన్న ఊళ్ళలో ఏం చేస్తారు వాళ్ళు పాపం. షాద్ నగర్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి అప్పుడు? మీలాంటి వాళ్ళు ఎవరైనా మీరు అప్పుడు? షాద్ నగర్ లా మా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు దోచుకుంటారు అని మా పెద్ద మా నాన్నగారి అన్న, ఆయన బావమరుదులు కర్నూలు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉంటే దోచుకుంటారు అంటే రజాకార్ల పాలన. ఈ 13 నెలల 100 సంవత్సరాల అనుభవం వచ్చేసింది అందరికి. ఆ తర్వాత చంద్రరామ్ పలవట్ల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు బందరు మచిలీపట్నం వెళ్ళిపోయినారు. డబ్బులు ఉన్న వాళ్ళంతా. ట్రైన్ కూడా ప్రతిరోజు ఆ రజాకార్ ఈడ అబ్దుల్ ముతలిబ్, మొజముద్దీన్, సయ్యద్ ముద్దీన్ వీళ్ళు రజాకారులు. వీళ్ళు ఆజం అని బండి ఆపాలి, ఆజం సర్కార్ కా గాడి అనాలి. దాని మీద బండి పోతుంటే లారీలు, బస్సులు తక్కువ, చిన్న బస్సులు, దాని మీద రాయాలి. కర్నూలు పోయే వాళ్ళని చెక్ చేయాలి. గద్వాల్ వరకు పోతే చెక్ చేసేది. ఎందుకు కర్నూలు? ఆంధ్ర ఓటర్లు తెలంగాణకి పారిపోతూ డబ్బు తీసుకొని వాళ్ళని చెక్ చేసేది. కర్నూలు గద్వాల్ అంటే మన వాళ్ళు కదా, చెక్ చేయకపోయింది. అయితే మా వాళ్ళు ఎట్లా పోవాలి? అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ట్రైన్లో ఉన్నారు. అందరూ గద్వాల్ టికెట్లు తీసుకున్నారు, కర్నూలు టికెట్లు తీసుకున్నారు ట్రైన్లో. మా నాయన దగ్గర కర్నూలు టికెట్ పెట్టారు. మా నాయన చెక్ చేసారు, ఏం లేదు ఆయన దగ్గర. ట్రైన్ కదిలింది. ట్రైన్ కదిలితే మా నాయన గేట్ మెల్లగా నడుచుకుంటూ పోయి ఆ టికెట్లన్నీ మా పెద్ద ఆయనకి ఇచ్చేసి, అయితే గద్వాల్ వరకు ఆ టికెట్లు చూపించారు మా పెద్ద ఆయన. గద్వాల్ దాటినాక కర్నూలు అట్లా దాటారు. లేకుంటే పట్టుకొని దించేసాను. మమ్మల్ని తిమ్మాపూర్లో దించేసేసాను. అట్లా అప్పుడు కూడా చాలా ఉపాయంతో పెద్దవాళ్ళు ఉపాయంతో పోయినారు. ఎట్లా పోవాలనో అట్లా పోయినారు. ఎంత ఐడియా చూడండి. ఒకే మనిషి 2 టికెట్లు తీసుకోండి. గద్వాల్ వరకు ఒక టికెట్, కర్నూలులో టికెట్. గద్వాల్ వరకు అది చూపాలి. ఆ గద్వాల్ దాటంగానే ఆ జోలు పెట్టుకోవాలి. ఎవరైనా అడిగితే ఎవరు అడగగానే ఉంటుంది ఆ తర్వాత. అయితే నిజాం గారు గద్వాల కృష్ణా ఉంది కదా, అందులో ఒక ఫోర్ట్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది ఒకది. అంటే ఎవరిని రానియకపోయేది. అప్పుడు బ్రిడ్జి లేదు, రాయచూరు తిరిగిపోవాలి. ట్రైన్ బ్రిడ్జే ఉండేది, బస్ బ్రిడ్జి లేదు. రాయచూరు మీదకి వెళ్ళి పోవాలి, కృష్ణా రాయచూరు మీదకి వెళ్ళి పోవాలి. అయితే ఆ ట్రైన్ ఒకటే కదా, అది నది దాటకుండా పెద్ద ఒక కోట కట్టిండ బ్రిడ్జ్ ఇప్పటికి కూడా ఉంది. అది ఎప్పుడు పైరా ఎవరు కూడా రావద్దు. అప్పుడు టిప్పర్ అది చిన్న చిన్న గంపలు ఉంటుండే, ఆ గంపల మనుషులు దాటేది. ఇంత గంపలు ఉంటుండే. ఇప్పుడు శ్రీశైలంలో చూపించారు మొన్న, అటువంటి దాని మీద దాటేది. ఎవరు భయపడి ఎవరు రాకపోయేది. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రాకూడదు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోకూడదు అని ఆయన పోతే చెక్ చేయాలి. అయితే వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ 48లో భారతదేశంలో తర్వాత వచ్చిండ్రు. మళ్ళీ బిల్డింగులు, ఆస్తులు, భూములు. మరి ఇంత అక్కడే ఎక్కడున్నారు వాళ్ళ ఇన్ని రోజులు? మస్తు దేవాలయాలు, ధర్మసత్రాలు ఎన్ని ఉన్నాయి. మేము అమ్మవారి శాల ఉంది అక్కడ, ఈ రోజు కూడా ఉన్నాయి. 2 అమ్మవారి శాలలు ఉన్నాయి, ఓల్డ్ న్యూ అని. ఆ ఓల్డ్ అమ్మవారి శాలలో ఉండింది. అక్కడ కిరాయికు తీసుకొని, ధర్మసత్రాలలో తీసుకొని అట్లా ఎంతో మంది ఉన్నారు. అప్పుడే కానీ తెలంగాణ మూవ్మెంట్ కూడా
ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ కూడా పెద్ద ఈడ కర్ఫ్యూ పెట్టిండ్రు ఈడ. అప్పుడు కూడా పెద్ద గొడవ జరిగింది. ఎంతో మంది ఇక్కడికెళ్ళి అబ్స్కాండింగ్ దొరకకుండా. అంటే నేను కూడా ఉన్నా అబ్స్కాండింగ్ లా, నా మీద కూడా పెట్టిర్రు. నేను కూడా అబ్స్కాండింగ్ దొరకలేదు, ఎన్నో దినాలు దొరకలేదు. నేను ఫరకులాల్ రామచంద్ర సార్ అని మా గురువు ఉండే, ఆయన ఇంట్లో పోయి దాక్కున్నా. నేను దొరకలేదు. ఎన్నో దినాల తర్వాత ఎప్పుడైతే మా వాళ్ళందరూ దామోదర్ రెడ్డి గారు ఎవరైతే జైలుకి పోయినారో వాళ్ళందరినీ ఇడిపియడానికి రాచప్ప, దామోదర్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. అప్పుడు అందరం బయటకు వచ్చినాం మళ్ళా. అట్లా ఇది ఆనాడు కూడా తప్పించుకొని పోవడానికి తెలివి ఉన్నవాడు తప్పించుకొని పోయినాడు. బయటకు వెళ్ళంతా మళ్ళీ ప్రయత్నం చేసినారు, అదేం లేదు. ఆ రోజు కూడా ఉన్నది, ఈ రోజు కూడా. ఈ రోజు ఎక్కువ ఉన్నది, ఆ రోజు తక్కువ ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడంటే రాష్ట్రంలో. అప్పుడు నిజాం కాలంలో ప్రతి ప్రాంతానికి అట్లా ఏదైనా ఉండేదా వాళ్ళు? కరోడ్గిరి ఇప్పుడు సర్కార్ ఏసీపీ ఉన్నా కదా, అది కరోడ్గిరి అంటుండే అప్పుడు. అలా ఎప్పుడు పోలీసు 24 గంటలు నిజాం పీరియడ్. ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఆడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నది. అంటే రజాకార్లు ఉండేవాళ్ళు, పోలీసులు నిజాం పోలీసులు వేరే ఉండేవాళ్ళు. రజాకార్లు వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు, వాళ్ళు పోలీసు కాదు, వాళ్ళు ఓకే కార్యకర్తలు. ఇది ఎప్పుడైతే తెలుగుదేశం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లున్నారో వాళ్ళు నిజాం కార్యకర్తలు. వాళ్ళు ఓకే కార్యకర్తలు నిజాంకు చెందిన వాళ్ళే, రజాకార్లు కూడా నిజాంకు చెందిన వాళ్ళు. కార్యకర్తలను మేము రక్షిస్తాము అని నిజాంకు చెప్పిరు, కానీ రక్షించడం కాదు, అంత భక్షించడం. ఎంతసేపు ఆయన నిజాం కూడా ఏం చేయలేకపోయింది, ఆయన చెట్లకెళ్ళి వెళ్ళిపోయింది. రజాకారులు ఎప్పుడైతే కాసిం రజీ మొత్తం ఇది అక్రమాలకు ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. అప్పుడు 48 తర్వాత ఎప్పుడైతే ప్రాంతం స్వతంత్ర భారతంలో విలీనం అయిందో అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నేళ్ళకి ఏర్పడింది? 48 తర్వాత ఒక 2-3 సంవత్సరాలు టైం తీసుకోరు వాళ్ళు. దేశం యొక్క పరిస్థితి ఎట్లా, ఏం చేయాలి, మనం అన్ని విదేశాలకి తెప్పించుకోరు. ఏంటంటే వాళ్ళ యొక్క చట్టాలు ఏమున్నాయి అవన్నీ చదవడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 52లో ఎన్నికలు చేయాలి. అంతకుముందు ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ కమిటీలు పెట్టారు వాళ్ళు. అయితే పంచ కమిటీ ఒక ఊర్లో, ఆ పంచ కమిటీ ఏదో చూసుకునేది మంచి చెడ్డలు అన్ని. ఆ తర్వాత 52 తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు షురు అయినాయో ఆ తర్వాత 54లో పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది ప్రజా పరిపాలన. అంతవరకు నాయకుల చేతుల్నే ఉండేది, కొంతమంది చేతుల్నే ఉండేది. ఆ తర్వాత 52 తర్వాత అప్పుడు కూడా ఇట్లా ఓట్లేదు. అప్పుడు టికెట్ లాగా ఇచ్చేది, తీసుకుపోయి ఆడేయాలి ఓటు డబ్బల. దానిలో ఇప్పుడు మనం అదేం లేకుంటుండే, అది డబ్బల గుర్తుంటుండే. ఏ డబ్బలు అయితే ఆ ఓటు, దాని మీద బొమ్మ. అయితే మనోళ్ళు తెలివిమంతులు కదా, బెదిరించి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన దిక్కేసేది, గుద్దుకొని. ఒకడే పోయి 10-12 తీసుకొని పోయేది, కానీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా. వాళ్ళు ఒకటే తీసుకుపోయాలి, కానీ జోళ్ళకి వెళ్ళి 10 వేసి. అప్పుడు ఫోటోలు లేకుండే, కెమెరాలు లేకుండే. అది కాక ఆఫీసర్లు కూడా భయపడేది పెద్ద పెద్ద మనుషులకు, వీళ్ళ నాయకులకు అట్లా వేసేది. ఆ తర్వాత 2 టర్ముల తర్వాత అప్పుడు సెట్ అయింది, మోర్ వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రెస్ బటన్ వచ్చింది, బటన్ మారుస్తా వచ్చింది. అట్లా ఎన్నో మోసాలు అయితే. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు ఈ పంచ కమిటీలో, ఈ షాద్నగర్ ప్రాంతంలో ముఖ్యంగా నార్మల్ గా నాయకులు కానీ పేరు మోస్తున్నారు? ఆ నాయకులు అంటే దామోదర్ రెడ్డి, రామ్దేవ్ రెడ్డి, వీళ్ళు కూడా అంతకు ముందు మళ్ళా నిజాంకు వాళ్ళు తల ఒగ్గిన వాళ్ళే. మళ్ళా మన అంటే ఈ ప్రాంతంలో నిజాంను ఎదిరించాలి, ఈ రజాకార్ పాలనకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, దేశంలో మనం విలీనం కావాలి, మన ప్రాంతం కోసం మన తరపున మనం చేయాల్సిన పోరాటం చేయాలి, అట్లా ఎవరు మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు? ఫరక్ నగర్ లా గాళ్ల మళ్ళా పని ఉండే. నేను చాలా చిన్నవాడిని కదండి, నేను నాకంతా తెలుసు అని నేను చెప్పలేను. గాళ్ల మళ్ళా పని ఉండే. ఆయన నిజాంకు వ్యతిరేకంగా, పోలీసుకు వ్యతిరేకంగా దెబ్బలు తిన్నాడు, లాఠీలు తిన్నాడు. ఈడ పోమాల్పల్లిలా గోపాల్ అని ఉండి,
కమ్యూనిస్ట్, ఆయన కొద్దిగా కమ్యూనిస్ట్ భావాలు. అట్లా మన తలకొండపల్లిలో గోపాలరావు అని ఉంటుండే ఆయన. అట్లా మన షాద్నగర్లో గున్నయ్య పంతులని, జానంపేటలో గున్నయ్య పంతులని, వీళ్ళు కొద్దిగా ఆ భావాలు కలిగిన వాళ్ళు. ఆ యొక్క భావాలు స్వాతంత్ర భావాలు కలిగిన పెద్ద మనుషులు వీళ్ళు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. ఏం వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఈ రోజు కూడా ఎంతమంది భయపడతారు పోలీసు వాళ్ళకు. బాటంగా వెళ్ళి దెబ్బలు తినేటోళ్ళు ఎంతమంది యువకులు ఉన్నారు చెప్పండి. నేను చేసినప్పుడు నేను చిన్నవాడిని కాదు, నేను జైలుకు పోయినప్పుడు నాకు 4 పిల్లలు. అయితే 1948 తర్వాత ఈ ప్రాంతం భారతదేశంలో విలీనం అయిపోయింది. 52లో ఎన్నికలు వచ్చిన తర్వాత మన ప్రాంతానికి స్టార్ట్ అయింది. మన ప్రాంతానికి చెందిన బూరుగుల రామకృష్ణ గారు హైదరాబాద్ స్టేట్ కు తొలి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఆ స్థాయికి ఎట్లా ఎదిగిరు, ఆయననే ముఖ్యమంత్రి కావడానికి కారణాలు ఏమున్నాయి, ఎట్లాంటి అంశాలు దానికి దోహదం చేసి? ఆయన కొద్దిగా విద్యావంతుడు, బాగా అప్పుడే బాగా చదువుకున్నాడు ఆయన. బ్రాహ్మణుల ప్రాబల్యం ఎక్కువ ఉండింది అప్పుడు. ఎవరు విద్యావంతులు వాళ్ళు కూడా ఉద్యమానికి చేయుత ఇచ్చారు. వాళ్ళు బయట చదువుకున్నారు, ఇక్కడ కాదు కదా. వాళ్ళకి ఆ భావన ఉంటుంది కదా, వాళ్ళ లింక్ ఉంటుంది కదా, వాళ్ళకు ఢిల్లీలో ఏది జరుగుతుందో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అందుకొరకు ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు అప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఏడున్నదయ్యా బాబు, ఎక్కడో ఢిల్లీలా. కానీ కాంగ్రెస్ కాదు, స్వాతంత్ర సమర యోధుల భావన ఉన్నోళ్ళని చేసారు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండు ఉన్నాయి. బీజేపీ లేనప్పుడు, బీజేపీ ఉట్టలేదు మన దగ్గర ఇంకప్పుడు. కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులలో మన సుదర్శన్ రావు అన్న శ్రీనివాసరావు గారు అడ్వకేట్, ఆయన కూడా ఉన్నాడు. మహేంద్రనాథ్ కమ్యూనిస్టులో తొలుత ఉన్నాడు. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు ఉండగా కేవలం బూరుగుల రామకృష్ణరావు గారిని ఎంచుకోవడం వెనక కీలక అంశాలు. విద్యావంతుడు, ఆలోచనతో, బాగా విద్యావంతుడు, పెద్ద ఆస్తిపరుడు. మరి ఇంకా ఏమి స్పెషల్ ఉన్నదో నేను చెప్పలేను, మనకు అంత నాలెడ్జ్ కూడా అప్పుడు దగ్గరది. కానీ ఆయన విద్యావంతుడు అని తెలుసు, బాగా చదువుకున్నవాడు అని తెలుసు. కాబట్టి కొద్దిగా ఆయన మాట్లాడడం కూడా జరుగుతుంది కదా, తెలంగాణ ఇయ్యాలి, ఇవ్వకూడదు, ఉండాలి, ఉండకూడదు. ఆయన ఆ ఇంటలెక్చువల్ బట్టి ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది. మీరు ఆయన చూసారా ప్రత్యక్షంగా? మన ఎలక్షన్ తిరగలేదు, ఐదంతా రోడ్డు మీద ఆయన ప్రచారంలో. ఆయనకు ఎల్ఎల్ రెడ్డి అని మౌలిక ఆయనకు వ్యతిరేకం, ఆయనకు ప్రత్యర్థి, ఆయనకు ఇండిపెండెంట్ గా. ఆయనకు పిల్లాపల్లి పాపిరెడ్డి అని ఇంకొక ఆయన వచ్చిండే, అక్కడికి శంషాబాద్కి వెళ్ళి ఉండే ఆయన. వాళ్ళు రెడ్డిలో అంతా డిటెగ్నైజ్ చేసిర్రు ఈయనకు. అరే బూర్గుల బుడ్డని తొక్కాలి అని మాట్లాడుతుండే ఆ పిల్లాపల్లి పాపిరెడ్డి వాళ్ళంతా. ఎల్ఎల్ రెడ్డి కూడా లండన్ లో చదువుకొని వచ్చిండు అప్పుడే, మౌలిక అనంతరెడ్డి తమ్ముడు ఎల్ఎల్ రెడ్డి. వాళ్ళంతా వ్యతిరేకం చేసిరు. కానీ ప్రజల్లా మనకు కాంగ్రెస్ ఇచ్చింది, స్వాతంత్రం తెచ్చింది అనే భావన చాలా ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకం లేదు కదా దేశంలో. ఒక ఇందిరాగాంధీ పీరియడ్ అనే కొద్దిగా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆమె యొక్క ఎమర్జెన్సీ నిర్ణయం నడబడి బాగలేక కొద్దిగా, ఎందుకంటే డామినేషన్ ఆమెది కావాలని. అప్పుడు కూడా రెడ్డిలే కదా, సంజీవ్ రెడ్డి కదా వ్యతిరేకం చేసింది. వైబీ చవాను, సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళంతా కదా రెడ్డిలంతా. తెలంగాణలో రెడ్డిలు, ఆంధ్రాల కమ్మోళ్ళు, వీళ్ళంతా వాళ్ళది కావాలి రాజ్యం అని వాళ్ళకు ఒక. ఈ రోజు కూడా, ఈ రోజు మనం తెలంగాణలో చూడు మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. మన మహబూబ్నగర్ జిల్లాలో చెప్పు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మనోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకసారి ఇక్కడ 14 మందిలో 2 రిజర్వ్ తీసేస్తే 2 బీసీలు ఉన్నాయి, 10 మంది వాళ్ళే. అంటే రాజ్యం ఎవరికి, అదే రాజ్యం వీర్య భోగం అని, వీరభోగం అని ఒక సామెత ఉన్నది. ఎవరు కొట్లాడితే అదే రాజ్యం. ప్రజలలో అంత చైతన్యం లేదు మన దగ్గర. తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే పోనీలే మనకెందుకు పాపం పోనీ, మన దగ్గర ప్రజలల్లా దయాగుణం ఎక్కువ. ఇక్కడ పాప భయము, దయాగుణం తెలంగాణలో చాలా మంది వెనకడిచింది కూడా దయాగుణం. పాపం ఈ రోజు కూడా పోనీలే కొట్లాడుతుంటే వారే ఎందుకు కొట్లాడతారా వద్దంటే. అంటే మన బ్లడ్ లో అట్లా ఉన్నది. తిరుగుబాటు చేసే బ్లడ్ కాదు మనది,
మోసం చేసే బ్లడ్ కాదు, ఎక్స్ప్లైట్ చేసే బ్లడ్ కాదు, ఏదో ధర్మంగా నడవాలి, న్యాయంగా నడవాలి అనే బ్లడ్ తెలంగాణలో. నేను ఎన్నో ఏళ్ల సంది చూస్తున్నా, ఇప్పటికి కూడా. ఇప్పుడు కొద్దిగా వచ్చిందనుకో వాళ్ళ బ్లడ్ కూడా కొంత జమ అయిపోయింది అనుకో, కానీ మన భావన తెలంగాణలో నిదానం. ఈ రోజు కూడా అట్లనే అదే బేసిక్ నడుస్తుంది. కాంగ్రెస్ పోవడానికి కారణము కాంగ్రెస్ కాదు, నాయకులు చర్య వల్ల ఓడిపోయారు. కాంగ్రెస్ చెడ్డదని ఓడగొట్టలే, కాంగ్రెస్ నాయకులు కొందరు చెడ్డ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్వార్థపరులై కొంత కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ మీద దురభిప్రాయం లేదు, నాయకుల మీద ఉన్నది. ఫైనల్ గా అంటే ఆఖరిగా ఈ దేశ యువతకు కానీ ముఖ్యంగా మన ప్రాంతాలు కానీ ఈ దేశం మరింత ముందుకెళ్ళాలంటే మీరేం అంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు కానీ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మన భారతదేశం మిగిలిపోకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పటి వరకు అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటికే 70 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్నేళ్లలో మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాం? ఒకనాడు మేము చూసిన భారతదేశానికి ఇప్పుడు చూసిన భారతదేశానికి 100% పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది. ఒకే ఒక లోపం ఎక్కడ జరుగుతుందంటే ఇంటెలెక్చువల్స్ అంతా అమెరికా కొంటున్నారు. ఆ యొక్క వాళ్ళు ఏ ఏ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారో మన దగ్గర అట్లా ప్రొవైడ్ చేస్తే ఇంకా షార్ట్ డెవలప్మెంట్ అవుతుంది. తెలుగు వాళ్ళంతా పోతున్నారు, వాడు ఎన్నో లక్షలు ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటున్నాడు. మన దేశమే కాదు, మొత్తం ప్రపంచంలో ఇంటెలెక్చువల్స్ అందరినీ కొంటున్నాడు అమెరికా వాడు. కాబట్టి ప్రతి ఒక్కరు అడిగిపోతున్నాడు. వాడు ఏమంటున్నాడు, వీటికి వస్తే మన దగ్గర ఏడున్నది ఫెసిలిటీస్ ఏడున్నాయని అడుగుతున్నాడు వాడు. మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మన పంచవర్ష ప్రణాళికలు ఏంటంటే మన దగ్గర ఆహార లోటు ఉండింది. ఆహార లోటు వల్ల వీళ్ళు మన వాళ్ళంతా ప్రాజెక్టుల మీద పడి కొద్దిగా ఆహార లోటు తీర్చేసింది. ఇప్పుడు సర్ప్లస్ అయిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీస్ పెరుగుకుంటూ వచ్చింది. ఈ రోజు ఎక్కడైనా కానీ మనసు లేని ప్రపంచంలో ఎక్కడ 23 కంట్రీలు చూసిన మనసు లేని ఎవడు లేడు. పోయి పశువులను మెప్పుతున్నాడు, మంచి కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లా మాట్లాడితే ప్రపంచం ఎక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. నేను ఎందుకు చేయాలి అంటే అయిపోతుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేయాలి. ప్రొఫెషన్ ఈజ్ గాడ్ అంటాం. మేమేమంటాం అంటే వృత్తే దైవంతో సమానం. మా వ్యాపారస్తుల వద్ద మేమేంటే పొద్దుగా లేచి దేవునికి మొక్కి షాప్ తెరుస్తాం, దేవునికి మొక్కి పని చేస్తాం. ఆ గిరాకీ వస్తుందా రాదా మేము కలగంటామా? మేము అస్త్రాల్లో జామా దేరేమన్నా? డూ యువర్ డ్యూటీ, దట్స్ ఆల్. ఇఫ్ ఎనీబడి ఎంటర్ యువర్ ప్రిన్సెస్ మీన్ యూ ట్రీట్ యాజ్ ఏ గాడ్. We are depend upon the customer. Customer never depend upon us. Exactly. Your attitude is not good, mean definitely you will lose your business. You will go somewhere. Yeah. So that's why you must as a treat. Your behavior is like that. Pleasing nature, you have pleasing nature. Otherwise you can't do business. Utterly shortly you will become a flop. అది ఆ సిద్ధాంతం లేకపోతే ఎక్కడ నడుస్తుందండి? ఆ సిద్ధాంతం మీద దేశంలో ఎవరైనా కానీ ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, ఇండస్ట్రియల్ అయినా, పొలిటికల్ నువ్వు ఓటేస్తే ఏ రాళ్ళు లేకుంటే లేదంటే వాడు చేస్తాను ఓటు. అయ్యా అప్ప నాయన దండాలు ఎంత పెడితే అంటే నీకు ప్లీజింగ్ నేచర్ అవసరం కదా. మరి మిరాకిల్ స్టిక్ ఉన్నదా ఇట్లా అనగానే గెలవడానికి? కదా. కాబట్టి నేనేమన్నానంటే చిన్న పెద్ద అనేది మనసులో కూడా రానియొద్దు. నీ వృత్తే నీకు దైవంతో సమానం. పేపర్ ఎవరు తయారు చేయాలి, బుక్ ఎవరు తయారు చేయాలి, పెన్ ఎవరు తయారు చేయాలి, ఇంకెవరు తయారు చేయాలి, నీటికే లూసి పడుతుంది, వానలో పడుతుంది ఇంకు. ఒక్కసారి మీరు చూడండి, నేను ఉద్యోగాలు కావాలంటూ వాడి దైనందిక జీవితంలో చిన్నోడు ఎంత హెల్ప్ చేస్తాడో వాళ్ళ చూడాలి. నువ్వు కానీ నేను కానీ కలెక్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరికి చిన్నోడితో సహా పెద్దోడు అవుతారు. దేవుడు అందుకే 5 ఏళ్ళు సమానంగా పెట్టలేదు. అట్లా మనం అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి. ప్రజల్లో ఒకటే రావాలి. ఏంటంటే దేశభక్తి పెరగాలి. దేశభక్తి పెరగాలి అంటే నాయకులతో పాటు కార్యకర్తలకు కూడా ఎట్లయితే మనము ఓటింగ్ కొరకు ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తున్నామో దేశాన్ని గురించి కూడా అట్లా దేశభక్తి గురించి చెప్పాలి.
ముఖ్యంగా పుస్తకాలల్లో దేశభక్తి గురించి, దేశ నాయకుల గురించి సబ్జెక్ట్ పెట్టాలి. ఇది ఓవరాల్ గా నాగిళ్ళ గోపాల్ గుప్తా గారు చెప్తున్నటువంటి మాట. 77 ఏళ్ల స్వాతంత్ర దేశంలో దేశం ఇంకా ముందుకెళ్లాల్సిందని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. మరొకసారి టీవీ11 ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నా మీద ఎంతో ప్రేమతోని నా సందేశాన్ని మన ప్రజలకు అందించేటట్టు చేసినట్టయితే మీకు కూడా మేము అనేక ధన్యవాదాలు చెప్తాను. ఈ సందేశంతో కొందరన్నా మారిన నా యొక్క దృక్పథానికి ఒక మార్గం ఏర్పడుతుందని మీకు టీవీ11 నా వందనాలు. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.